హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సార్. ఈరోజు మన వీడియోలో ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఒక న్యూస్ పేపర్లో, నవ తెలంగాణ పేపర్లో వచ్చినటువంటి నిరుద్యోగులకు సంబంధించిన ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మీ అందరికీ తెలుసు, మరి ఎస్సీ వర్గీకరణ పూర్తయిన తర్వాత జాబ్ క్యాలెండర్ని రీషెడ్యూల్ చేసి కొత్తగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికీ మరి ఉద్యోగ నోటిఫికేషన్స్ లేవు, క్లారిటీ లేదు. సో అలాగే మరి యువ వికాసానికి సంబంధించిన అప్డేట్స్ కూడా లేవు. సో మరి ఇవన్నీ ఎప్పుడు వస్తాయి, ఏంటి కథా కమిషన్ అని చెప్పేసి మరి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇలాంటి మన అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా చూడండి. సో సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి. సో ఇక టాపిక్లోకి వెళ్తే, కొలువుల ముచ్చటేది. కొలువుల ముచ్చటేది జాబ్ క్యాలెండర్ అమలును మరిచిన ప్రభుత్వం. జాబ్ క్యాలెండర్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. సో మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు మన రీసెంట్గా జరిగినటువంటి ఒక మీటింగ్ విశేషాల గురించి తెలుసుకునే ప్రయత్నించేద్దాం. అలాగే ఈ జాబ్ క్యాలెండర్ అమలును మరిచిన ప్రభుత్వం మర్చిపోయిందా, పక్కన పెట్టిందా అనేది మరి గమనించాల్సినటువంటి అంశం. ఇక్కడ ఏపీ విషయానికి వచ్చినట్లయితే, ఏపీ డిఎస్సి కంప్లీట్ అయిపోయింది. ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి. 6వ తారీఖు మొన్నటి నుంచి ఎగ్జామ్స్ కూడా కంటిన్యూ అవుతున్నాయి. సో మరి మన దగ్గర ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ పూర్తయినా వీళ్ళకన్నా నోటిఫికేషన్లు ఆటంకాలు లేకుండా ఆగిపోయిన వైనం. అంతకుముందు ఎందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి అంటే, ఎస్సీ వర్గీకరణ పూర్తి కాలేదు కానీ ఒక సాకు ఉండే. మరి ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ పూర్తయిపోయింది, అన్ని క్లియరెన్స్ వచ్చేసింది, అయినా ఇప్పుడు ఎందుకు మరి లేట్? మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగాల చర్చ లేదు, ఆందోళనలు నిరుద్యోగులు. మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ సమావేశాల్లో ఉద్యోగుల గురించి కానీ, ఇంకా వేరే ఇతర ఇందిరమ్మ ఇళ్ల గురించి కానీ, వేరే వేరే పథకాల గురించి కానీ చర్చ జరిగింది. కానీ ఈ నిరుద్యోగుల సంగతే చర్చకు రాలేదు. మరి ఆ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి కనీసం ఒక క్యాలెండర్ అన్న రీషెడ్యూల్ చేస్తామన్నారు కదా, అది కూడా లేదు. ఎప్పుడు జనరల్గా మనకు ఇప్పుడు ఎలాగో ఈ నెల 18 నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి, ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జూలైలో ఒక క్లారిటీ వస్తుంది. జూలైలో రిజల్ట్ ఇస్తారు. ఆగస్టు తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అనుకుంటున్నారు. సో వాస్తవం చెప్పండి, ఈ లోపలే జాబ్ క్యాలెండర్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఇచ్చేసి, సో డిఎస్సి ఒకటే కాదు, డిఎస్సితో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వీటన్నిటి అప్డేట్స్ వస్తూ ఉంటే, ఒక 1 ఇయర్, ఈ ఒక అకాడమిక్ ఇయర్లో ఏమేమి నోటిఫికేషన్ వస్తాయో ముందే ఒక క్లారిటీ ఉంటే ఒక అభ్యర్థి చదువుకోవాలా, ఉద్యోగం చేయాలా, ఇవన్నీ తెలుస్తాయి, ఒక క్లారిటీ వస్తుంది. కానీ ఇక్కడ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తాయో లేదో తెలియదు. ఇప్పుడు జూన్ నెల ఇది. జూన్లో కొంతమంది ప్రైవేట్ స్కూళ్ళలో కనీసం టీచింగ్ చేయడానికి, ఏదైనా ఉద్యోగం చేసుకోవడానికి, కార్పొరేట్ స్కూల్లో పనిచేయడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. అటు జాయిన్ అయిన తర్వాత నోటిఫికేషన్ వస్తే మళ్ళీ నేను నష్టపోతానేమో అని చెప్పేసి భయపడుతుంటారు. సో ఇట్లాంటి ఒక సందిగ్ధంలో అభ్యర్థులు ఉంటారు. సరే, ఈ విధంగా నవ తెలంగాణ బ్యూరోలో మరి ఈ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కొలువుల భర్తీ ప్రక్రియను మర్చిపోయినట్టుగా ఉన్నది. జాబ్ క్యాలెండర్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీ వేదికగా గతేడాది ఆగస్టు 2న ప్రకటించినా అది అమలుకు నోచుకోలేదు. ఉప ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించినా అది అమలుకు నోచుకోలేదు. ఇక దీంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఎస్సీ వర్గీకరణ కూడా పూర్తి కావడంతో ఆటంకాలన్నీ తొలగిపోయాయి. సరే, ఎస్సీ వర్గీకరణ పూర్తి అయిపోయింది, మరి ఇప్పుడు ఇంటి ప్రాబ్లం. ఎస్సీ వర్గీకరణ అమలుకు అనుకూలంగా ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. ఆ తీర్పు రాష్ట్ర ప్రభుత్వం స్వాగతించింది. ఇక అందులో భాగంగా గతేడాది అక్టోబర్ 12న ఎస్సీ వర్గీకరణ అధ్యయనం చేసేందుకు జస్టిస్ షమీమ్ అఖ్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను ప్రభుత్వం నియమించింది. సరే, ఈ విధంగా కమిషన్ నియమించింది, కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, ఎస్సీ వర్గీకరణ కూడా పూర్తయిపోయింది. సో ఇప్పుడు మరి గతంలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్కు ఆటంకమైంది కాబట్టి అది అమలు కాలేదు కాబట్టి మళ్ళీ రీషెడ్యూల్ చేస్తామన్నారు. మరి రీషెడ్యూల్ చేస్తే, తొందరగా రీషెడ్యూల్ చేస్తే మరి ఏ ఉద్యోగం ఎప్పుడు వస్తుందో, ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో అనేది ఒక క్లారిటీ వస్తుంది అభ్యర్థులకు. ఈ విధంగా అది మాత్రమే కాదు, మాట తప్పిన ప్రభుత్వం అని చెప్పేసి న్యూస్లో రావటం జరిగింది. ఈ విధంగా అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. అంటే అధికారంలోకి వచ్చిన 1 ఇయర్లోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పి అది మర్చిపోయింది.
సో ఈ ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఎలక్షన్ ముందు మేనిఫెస్టో అంటే ఏంది, అసలు మేము చెయ్యబోయే పనులు ఇవన్నీ ఇవి అని చెప్పేసి ఒక మేనిఫెస్టో తయారు చేస్తారు. ఆ మేనిఫెస్టో పేరుకే ఉంటుంది. మేనిఫెస్టో ఎటుపోతుందో వాళ్ళకి నచ్చిన పనులు కొత్త కొత్త వస్తాయి, పాత అన్ని పోతాయి. వాళ్ళు చెప్పినవి పోతాయి, కొన్ని చెప్పకుండా కొన్ని వస్తాయి. అంటే పరిస్థితులకు తగ్గట్టు, అప్పటి సిచ్యువేషన్ తగ్గట్టు ఆ మాటలు మాట్లాడేస్తారు. ఇక్కడే కాదు, మన దరిద్రం ఏంటంటే మన దేశం పరిస్థితి ఇలాగే తయారైంది. ఏమన్నంటే ప్రభుత్వ ఉద్యోగాలు కావాలని నిరుద్యోగులు అడుగుతారు, గవర్నమెంట్ ఏమో మరి ఉపాధ్యాయులుగా నింపబెడుతుంది. ఇప్పుడు మొన్న ఒక జరిగే సంఘటన ఏం తెలుసా, ఉపాధ్యాయుల రిటైర్మెంట్ వయసు పెంచాలని ఒక ప్లాన్ చేసింది. అది బెడ్స్ కొట్టేసరికి దాన్ని మళ్ళీ విరమించుకుందాం. అసలు 58 సంవత్సరాల నుండి కేసీఆర్ ప్రభుత్వం 61కి పెంచింది. వీళ్ళు ఇంకా 62, 63 పెంచారు అనుకో, అది ఇంకా ప్రాబ్లం అవుతుంది. వాస్తవం చెప్పంటే ఈ ఉన్న ఈ 58 పాతది ఏదైతే ఉందో అదే మస్తు. ఉపాధ్యాయులు అప్పటికే 28, 30 ఏళ్ళు వాళ్ళు సర్వీస్లో పని చేసి కాస్త రెస్ట్ తీసుకున్నారు. అంటే మానవ జీవన వృద్ధి రేటు, ఇప్పుడు మన ఆయుష్ రేటు ఉంటుంది కదా. సో ఇక్కడ వాస్తవం చెప్పాలంటే 60 ఏళ్ళు మనిషి జీవితకాలం అనుకుంటే అలా 55 ఏళ్ళు పని చేస్తారు. అంటే 30 ఏళ్ళు పని చేస్తే కనీసం లాస్ట్ దశలో అంటే కాస్త రెస్ట్ తీసుకుందాం, ఇల్లు కట్టుకుందాం, పిల్లలు పెళ్ళిళ్ళు చేద్దాం, చదువుకుందాం అని చెప్పేసి డబ్బు దాచుకునేటువంటి డబ్బులు ఇవ్వరు. అంటే కేవలం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం చేత గత ప్రభుత్వం 3 ఏళ్ళు పెంచింది. రిటైర్మెంట్ వయసు పెంచాలని ఏ ఉపాధ్యాయుడు ధర్నా చేయలే, ఏ సీనియర్ ఉపాధ్యాయుడు వచ్చి మాకు రిటైర్మెంట్ వయసు పెంచాలని చెప్పేసి ఆందోళన చేపట్టలే, వినతిపత్రాలు ఇవ్వలే, ఎక్కడ చెప్పలే. అయ్యో తొందరగా రెస్ట్ తీసుకుందాం, సరే మాకు సర్వీస్ అయిపోయింది చాలే అని అనుకున్న సందర్భంలో వాళ్ళు 58 నుంచి 61 పెంచేసారు. ఇప్పుడు మళ్ళీ 61 నుంచి 63, 64 పెంచాలని అనుకున్నారు. కొన్నది మొన్న బెడిసి కొట్టేసరికి సైలెంట్ అయిపోయారు. అసలు మన దగ్గర పని చేసేవాడికి కూలీ ఇచ్చే స్థితిలో మనం లేనప్పుడు ఇంకెందుకు మన పని చేయించుకోవడం? ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం చేయాల్సిన పనులు ఉద్యోగుల చేత చేయించడం వాళ్ళు. ఇప్పుడు ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఇంటింటికి వచ్చి రేషన్ ఇస్తారా? ఇంటింటికి వచ్చి ఈ గ్రామంలో పరిపాలన ఎలా జరుగుతుందో చూస్తారా? ఒక మండల లెవెల్లో పరిపాలన ఏం చేయాలి, ఒక ఎంఆర్ఓ పనులు ఏం చేయాలి ప్రభుత్వం వచ్చి చేస్తారా? ప్రభుత్వమే వాళ్ళ చేత ఉద్యోగుల చేత చేపిస్తుంది. ప్రభుత్వం డైరెక్ట్ మీ విద్యాశాఖ మంత్రి వచ్చి డైరెక్ట్ చదువు చెప్తారా? ప్రభుత్వం యొక్క పనులన్నీ ఉద్యోగులు చేస్తారు. ఉద్యోగులు చేసినందుకు, పని చేసినందుకు జీతం ఇస్తారు. వాళ్ళు దాచుకునే డబ్బులు వాళ్ళకి ఇచ్చేసారు. సో ఇంత దరిద్రం. దీని వల్ల ఉపాధ్యాయుల మీదకి, ఉద్యోగుల మీదకి నెట్టేస్తారు. వాళ్ళు ఏదో పని చేస్తలేరనో, ఇంకేదో కారణం చేతనో, ఇంకేదో. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి. ప్రైవేట్ పాఠశాలలకు పర్మిషన్లు ఇవ్వకుండా మొత్తం ఎడ్యుకేషన్ మొత్తం ఫ్రీ అని చెప్పేసి సాధారణ రైతుల నుంచి, అటెండర్ నుంచి, కలెక్టర్ల వరకు, మంత్రులు, ముఖ్యమంత్రులు, వాళ్ళందరూ మన దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే అయిపోతుంది కదా. అప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళ సంఖ్య పెరుగుతుంది, ఉపాధ్యాయుల సంఖ్య పెరుగుతుంది, మిగతా ఉచిత పథకాలన్నీ ఇస్తారు. ఇంకా ఏది ఆపాలని మన ముఖ్యమంత్రి గారు అంటున్నారు. ఏది ఆపినా ఆపకపోయినా పని చేసిన వాడికి కూలి ఆపాలి. అదేదో ఎవరు ఒక మహానుభావుడు చెప్పాడు, నీ దగ్గర పని చేసిన వాడి కూలి పని చేస్తాడు కదా, వాడి చెమట ఆరకముందే వాడి కూలి వాడికి ఇచ్చేసేయాలి. వాస్తవం. అంటే ఇక్కడ రాజకీయ నాయకులు ప్రజాసేవ చేశామనుకుంటున్నారు కదా, మరి ప్రజలకు సేవ చేసిన వాళ్ళకేమో ఒక 5 ఏళ్ళు సేవ చేస్తేనేమో లైఫ్ లాంగ్ వాళ్ళకు పెన్షన్ రావచ్చు. ఒక 30 ఏళ్ళు పని చేసి వేరే ఏ సోర్స్ లేక ఒక ఉద్యోగం చేసి పని చేసి అలసిపోయినటువంటి వాళ్ళకు మనశ్శాంతి లేకుండా కోర్టులకు వెళ్ళే పరిస్థితులు వచ్చినాయి. మన భారతదేశ చరిత్రలో ఇప్పుడు జూలై వస్తే 6 డిఎల్ పెండింగ్లు ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకు రిటైర్మెంట్ ఏజ్ పెంచకుండా అదే 50 ఉండాలి. తొందరగా రిటైర్ అయిపోతే ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుంది. ఉద్యోగాలు రిటర్న్ వీళ్ళకు బెనిఫిట్స్ ఇవ్వాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి పైసలు దిక్కు లేక, కేవలం పైసలు లేక
ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి అందరూ ఆలోచించుకోవాలి, దేశంలో మార్పు రావాలి. ఎట్లా మార్పు వస్తుంది? ఆలోచన విధానం మారలా. కొంతమంది నిరుద్యోగులు మన దేశంలో, మన తెలంగాణలోని కొన్ని 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళ పిల్లలు మాత్రం ప్రైవేట్ స్కూల్లో ఉన్నారు. నిరుద్యోగులు ఉద్యోగుల గురించి కాదు మాట్లాడేది. వాస్తవం చెప్పాలంటే కామన్ మ్యాన్ నుంచి ప్రతి ఒక్కరు అసలు ఈ ప్రైవేట్ స్కూల్ అన్ని వీకేసి తప్పదాకా అన్ని ప్రభుత్వ స్కూల్ డెవలప్ చేయాలి. ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా మళ్ళీ గురుకులాలు, మోడల్ స్కూల్, ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని, కేజీబీవీలని, మన కులానికి ఒక గురుకులం, ఎస్సీ గురుకులాలు, బీసీ గురుకులాలు, మైనార్టీ గురుకులాలు, ఎస్టీ గురుకులాలు, ఇందులో మళ్ళీ గర్ల్స్ సపరేట్, బాయ్స్ సపరేట్, ఇన్నిగా జాబ్ అయిపోయింది. అప్పుడు ప్రభుత్వ స్కూళ్ళు పనిచేయాలా, బాగుపడాలంటే ఎక్కడికి బాగుపడతాయి? అంటే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఆ ఉన్న ఒకరిద్దరు ఉపాధ్యాయులే కష్టపడి వాళ్ళని బాగా తయారు చేస్తే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పెట్టుకొని వీళ్ళంతా మంచి మంచి పిల్లల్ని ఎరుకొని తీసుకొని పోతారు. గురుకులాలు కానీ, మోడల్ స్కూల్ కానీ, ఇంకా వేరే వాళ్ళు కావచ్చు. ఇక మిగిలిపోయిన వాళ్ళని మళ్ళీ అదే ప్రభుత్వ ఉపాధ్యాయులు చదువు చెప్పాలి. ప్రభుత్వ ఉపాధ్యాయులకి ప్రాబ్లం లేదు, వాళ్ళ పనులు వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారు. కాకపోతే ఎప్పుడైతే ఈ ఆన్లైన్ వ్యవస్థలు వచ్చినాయో పనులు సులువు కావాలి, కానీ ఇంకా ఎక్కువైపోతున్నాయి. ఒక స్కూల్ ఆన్లైన్ సిస్టమ్ వచ్చితే పని భారం తగ్గాలి, కానీ తిరుగుతుంది. ఆఫ్లైన్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ ఆన్లైన్ చేయాల్సి వస్తుంది, రెండు పనులు. ఇది పరిస్థితి. కాబట్టి ప్రభుత్వము ఒకసారి గెలిచిన తర్వాత అన్ని ప్రభుత్వ పథకాలన్నీ ఆపేసి ఇంపార్టెంట్ ఏమన్నా గవి మాత్రం ఇచ్చేయాలా. పెన్షన్లు, ఆ పెన్షన్లు మాత్రం ఇచ్చే చాలు. దిక్కులేనోడికి రేషన్ ఇస్తే చాలు. కొంతమంది ఇప్పుడు రేషన్ తీసుకుంటున్న 100 మందిలో 50 మంది అమ్ముకుంటారు, 50 మంది 70 మంది అమ్ముకుంటున్నారు. మీరు తినడు, ఎవడు తినడు, అవన్నీ తీసుకుపోయి అమ్ముకుంటారు. ఏ 30% జనాలు మాత్రం తింటారు. అవసరం లేని ఇచ్చుడు ఎందుకు? ప్రభుత్వ ఉద్యోగం కావాలా, గవర్నమెంట్ హాస్పిటల్లో విద్యా వైద్యాన్ని ఉచితంగా చేసి మిగతా ఏమి ఉచితంగా ఇవ్వకుండా సరే. ఈ రకంగా మన దేశంలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. యువత ఆలోచించాలి, మనం ఏం చేస్తున్నాం, మనం ఎలాంటి వాళ్ళను ఎన్నుకుంటున్నాం అనే విషయంలో క్లారిటీ ఉండాలి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.